వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవరచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సో ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో సార్ మీ కాంపౌండ్ దగ్గరికి వెళ్దాం. మా కాంపౌండ్ అండి, చాలా మంది ఉన్నారు దాసరి గారి కాంపౌండ్ దగ్గర. సో అక్కడ ఎంతో మంది దర్శకులు ఉన్నారు. దర్శకులతో పాటుగా దర్శకత్వంతో పాటుగా నటన అంటే ఆర్టిస్ట్ హీరోగా అయిన ఒక ఆయన ఉన్నారు. ఆయనే ఆర్ నారాయణమూర్తి గారు. ఆయన అటు ఫస్ట్ ఆర్టిస్ట్ గా వచ్చి తర్వాత దర్శకులు అయ్యారు. దర్శకుడు కావాలని తనకు తానుగా సృష్టించుకున్న పోస్ట్ దర్శకత్వం. ఓకే ఓకే. అంటే ఒరిజినల్ గా అతనికి ఐడియా లేదు, ఆర్టిస్ట్ అవుదామని వచ్చాడు. అదే ప్రొడ్యూసర్ గా కూడా. ప్రొడ్యూసర్ అదే చెప్తా. అవును. భేషజం లేని వ్యక్తి, కష్టజీవి, కారు కంటే తన కాళ్ళనే నమ్ముకున్న వ్యక్తి. ఎక్కడికైనా కాళ్ళతోనే వెళ్తాడు తప్ప కారు కొనగలిగి ఉండి కోట్లు సంపాదించిన కారు కూడా కొనని నిస్వార్థ జీవి. ఐ మీన్ ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడు, అసామాన్యమైన వ్యక్తిత్వం గల సామాన్యుడు. కార్మికుల పట్ల మహాపక్షపాతం. ఎవరికైనా కష్టం కలిగిందంటే తన ఊళ్ళో, అంటే ఇక్కడ కాదులేండి, ఇక్కడ ఎవరికి కష్టం ఉంటుంది కానీ ఊళ్ళో ఎవరికైనా కష్టాల వెనకాలే వాళ్ళతోటే ఉండేవాడు. వాళ్ళకి ఎవరికి ఎంత సహాయం చేయగలనని ఆలోచించేవాడు తప్ప విద్యార్థి దశ నుంచే. అలాంటి అంటే ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకున్నవాడు. ఒక సిద్ధాంతం, కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో అండి. అంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. ఎవరు? మాదల రంగారావు గారు. అవును అవును. ఈ బ్యాచ్ అంతా టీ కృష్ణ గారు. అది ఇట్లానే నారాయణమూర్తి గారు అంతేగా. అసలు ఆయన ఊళ్ళో నుంచే ఈ భావాలతో వచ్చాడు. ఆయన కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు బాగా పాటిస్తాడు. ఆయన కార్ల్ మార్క్స్ బుక్స్ చదివి బాగా అతను ఊళ్ళోనే. తర్వాత అతను కాలేజీలో చదివినప్పుడు, అది ముందు చెప్పేస్తాను, ముందు కాలేజీ ఆర్డర్లో వస్తాను. అతను కాలేజీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు. ఏమండి, తర్వాత లలిత కళ విభాగం కార్యదర్శి. తర్వాత పేదవాళ్ళకు ఒక నిధి ఉండేదంట అక్కడ ఊళ్ళో, ఆ నిధికి కూడా కార్యదర్శి అతను. పేదవాళ్ళ నిధికి కార్యదర్శి. తర్వాత హాస్టల్ విద్యార్థులకు కూడా అతను అధ్యక్షుడిగా పనిచేశాడు. హాస్టల్ విద్యార్థులకి అన్యాయం జరిగింది అనుకోండి, ఫుడ్ సరిగ్గా పెట్టలేదు అనుకోండి, వెళ్ళి ఫైట్ చేసి ఫుడ్ పెట్టించేవాడు. ఇలాంటి అన్యాయాలు. ఏమండి, తర్వాత రిక్షా కార్మికులు, ఇతని ఫోర్స్ చూసి రిక్షా కార్మికులు ఇతను వెంట ఉంటే రిక్షా కార్మికుల అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఆయన. అందుకే ఒరే రిక్షా తీశారు. ఒరే రిక్షా గురుగారు. దాన్ని బట్టే ఇన్స్పిరేషన్ గురుగారికి చెప్తే ఒక ఉప్పు అందిస్తే చాలు కదా. ఏమండి, ఇన్ని పోస్టులు ఆయన అక్కడ చేశాడు. తర్వాత రాజకీయాలంటే ఇంట్రెస్ట్. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాడేవాడు విద్యార్థి నాయకుడిగా. అక్కడ ఊళ్ళో అసమతలు, సమతుల్యత లేని ఏదైనా విభాగం ఏదైనా ఉంటే తను వెళ్ళి ఫైట్ చేసి సాధించేవాడు. ఎవరికైనా అన్యాయం జరిగిందంటే తను ముందుండి నడిపించేవాడు, సారథి. ఏమంటే ఇన్ని క్వాలిటీస్ అంటే అది అతని వ్యక్తిత్వం. అది ముందు చెప్పుకున్న తర్వాత అతని దీనికి వెళ్దాం. అంటే ఊళ్ళో తర్వాత ఇతను అప్పుడు ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే మంజుల గారిని తీసుకెళ్ళి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టించి కళాశాలలో ఏదో విభాగం నిర్మించడానికి కన్స్ట్రక్షన్కి చందాలు వసూలు చేశాడు ఆయన. ఐ మీన్ ప్రదర్శన ఇప్పించి కళాశాలలో. మంజుల గారు అంటే ఆవిడ సినిమా కృష్ణ గారు డాక్టరా? కాదు ఆవిడ ఒరిజినల్ హీరోయిన్ మంజుల చనిపోయింది. వరద బాధితులు ఉంటే ముందు ఈయన చందా వసూలు చేసి ఇచ్చేవాడు గవర్నమెంట్. బీహార్ వరద బాధితులకి అప్పట్లో విద్యార్థి నాయకుడుగా ఉండి తను ఏం చేయాలో అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా అక్కడ సంపాదించుకున్నాడు ఆయన. అంటే ఇతని మాట వినేవాళ్ళు కూడా. ఇంచేదంటే నిస్వార్థంగా పనిచేస్తాడని అందరికీ నమ్మకం అక్కడ. అది అతనికి ఎంత ఉపయోగపడిందో తర్వాత చెప్తాను నేను. ఏమండి, రెడ్డి నారాయణమూర్తి ఈయన పేరు. ఆర్ అనేది రెడ్డి నారాయణమూర్తి. ఈయన తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లవరం అనే గ్రామంలో 1954లో జన్మించాడు. మేలోనే జన్మించాడు.
కార్మికుల చూడండి మే లక్షణాలు మేలోనే వచ్చినాయి. ఆ, అలాగే మా మాదాల రంగారావు కూడా మే అనుకుంటాను, పుట్టింది చనిపోయింది కూడా మే. అవునండి, మనం మనం అనుకున్నాం. కరెక్ట్. ఏమండి అవును. వీళ్ళ జన్మలోనే ఆ లక్షణాలు వచ్చేసి భగవంతుడు అలా సృష్టించాడు ఆయన. కరెక్ట్. ఏమండి జన్మించాడు. రౌతులపూడిలో 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత హై స్కూలు శంఖవరం అనే ఊళ్ళో చదివాడు పక్కన. ఓకే. ఈ స్కూల్కి ఎలా వెళ్ళేవాడు అంటే నడుచుకుంటూ వెళ్ళేవాడు. వాళ్ళ అమ్మ పాపం పొద్దున్నే వంట చేసి భోజనం పెట్టి వెళ్తే మళ్ళీ రాత్రికే వచ్చి తినాలి. ఆ పుస్తకాలు పట్టుకునేవాడు. శంఖవరం పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు స్కూల్కి. ఓకే. శంఖవరంలో చదివాడు కదండి స్కూల్కు. అలా చదువుకునేవాడు. ఆ తర్వాత ఏమాత్రం ఇది లేకుండా వాళ్ళమ్మ చాలా తెల్లారుజామున లేచి ఇతనికి వండి పెట్టి పంపించేది కుర్రాడిని. ఆ తర్వాత ఈ 10th క్లాస్ 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేరడానికి ఇక్కడికి వచ్చాడు. మన పెద్దాపురం శ్రీపాద వత్సవాయి బుచ్చి సీతయ్యమ్మ జగపతి మహారాజా కళాశాల, అది పేరు, రాజావారి కళాశాల. ఆ కళాశాలలో సీట్ వచ్చింది ఇతనికి. అంటే పెద్దపురం అంటే బుచ్చయ్య గారి సంస్థానం ఏదో అంటారు. అదే అయ్యానండి, అవే బుచ్చి సీతయ్యమ్మ గారు అదే. రైట్ రైట్. కళాశాల సంస్థానం అది. ఏమండి అక్కడ సీట్ వచ్చింది. ఇంటర్మీడియట్ చదివాడు. ఇతనికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్. ఓకే. ఆ రౌతులపూడిలో ఒక టూరింగ్ టాకీస్ ఉంది. ఆ టూరింగ్ టాకీస్లో సినిమా ప్రారంభానికి ముందు ఇదివరకు నమో వెంకటేశ అనే రికార్డులు వేసేవాళ్ళు. బిగినింగ్ ఏది, సినిమా స్టార్టింగ్ ఫస్ట్ షోకు ముందు నమో వెంకటేశ అనే రికార్డులు వేసేవాళ్ళు. ఆ రికార్డులు వేయంగానే ఇతనికి ఉత్సాహం వచ్చేసేది. సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్. సినిమా, రాజకీయం, సామాజిక బాధ్యత, ఈ 3 కలిగి ఉన్న వ్యక్తి నారాయణమూర్తి గారు. ఈ 3టిని సమానంగా చూస్తాడు. సినిమా ఫస్ట్, రాజకీయం, సామాజిక బాధ్యత, ఈ 3. ఎందుకు రిపీట్ చేసి చెప్తున్నానంటే, రిపీట్ అని అనుకుంటారు కాదు, అతని వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలి ఇలాగా, అందుకని చెప్తున్నాను. ఏమండి అయిన తర్వాత సినిమా అంటే టూరింగ్ టాకీస్కి వెళ్ళేవాడు కదా, డబ్బులు తీసుకుని, డబ్బులు ఉంటే అప్పుడు ఎంత పావలా 30 పైసలు అంతా ఉండేది కదండి. సినిమాకి వెళ్ళేవాడు. ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసి బయటకు వచ్చి మిమిక్రీ చేసేవాడు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎక్కువగా నాగేశ్వరరావు గారు చేసేవాడు. రామారావు గారు, కాంతారావు గారిని కూడా చేసేవాడు ఆయన. జానపద చిత్రాలు ఎక్కువ వచ్చేది అప్పుడు. అంచేత మిమిక్రీ చేసి అందరిని ఎంటర్టైన్ చేసేవాడు. ఇది కూడా ఒక క్వాలిటీ అయింది అతనంటే, ఇష్టం కరపడానికి జనాలకి, స్టూడెంట్స్కి కానీ ఎవరికి కానీ. ఒకవేళ డబ్బులు దొరకపోతే స్నేహితుల దగ్గర 10 పైసలు అడిగినా వెళ్ళేవాడు. ఒకవేళ దొరకపోతే అక్కడ ఈ టూరింగ్ టాకీస్ తడికలు ఉంటాయి కదండి, ఆ తడికల నుంచి ఒక తడికలో బొక్క పెట్టి దీని నుంచి చూసేవాడు. కొన్నిసార్లు దొరికిపోయి తన్నులు తినకుండా సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఆ సినిమాలు దొంగతనంగా సినిమాలు చూస్తున్నాడు. అలాగా అంతటి సినిమా ఇంట్రెస్ట్. తర్వాత అది అయిన తర్వాత కాలేజీలో వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చదివాడు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే, అవును, వై నాట్ ఐ ట్రై ఫర్ సినిమా అని, మెడ్రాస్ వెళ్తే సినిమా ఇచ్చేస్తారు. ఇదివరకు యువకులకి, నారాయణమూర్తికే కాదు, కుర్రాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనం వెళ్ళిపోతే నాగేశ్వరరావు గారు, రామారావు గారు అందరూ ఆదరించేస్తారు, భోజనాలు పెట్టేసి మనం ఏమడిగితే అది ఇచ్చేస్తారనే భావం ఉండేది. ఈయనకేంటంటే, నాకు వేషాలు ఇప్పించేస్తారు, రామారావు గారిని కలవంగానే ఆయన రాబాబు నీకు కావని అని ఒక అభిప్రాయంతో ఉన్నారు వీళ్ళు అప్పట్లో. అంటే ఇతనే కాదు, అంటే తెలియని వాళ్ళందరూ కూడా మన ఏదో ఆదరించేస్తారు. అంచేతంటే శతదినోత్సవాలకు వచ్చినప్పుడు చెయ్యి ఊపుతారు, అందరూ షేక్ హ్యాండ్ ఇస్తారు కదండి. ఇదే అభిప్రాయం మెడ్రాస్ వెళ్ళినా కూడా చూస్తారనే అభిప్రాయం ఉండేది మన జనాలకి, మామూలు కామన్ జనాలకి. ఈ ఉద్దేశంతో ఉండేవాడు నారాయణమూర్తి. ఇంటర్మీడియట్ అవ్వగానే ఏం చేద్దంటే, అతనికి ఆ ఇంట్రెస్ట్ తోటి పరీక్షలు బాగా రాయలేదనుకున్నాడో ఏమనుకున్నాడో మరి, నేను ఏమైనా తప్పేస్తానేమో, అందుకని ఈ లోపల మెడ్రాస్ వెళ్ళిపోయి ఒక ట్రయల్ వేసేస్తే బెటర్ అవుద్ది, రిజల్ట్ రాలా, ఇంకా ఇంటర్మీడియట్ రిజల్ట్ రాలా అని మెడ్రాస్ రైలు ఎక్కాడు. తల్లి దగ్గర డబ్బులు తీసుకుని ఒక 70 రూపాయలు ఇచ్చింది. అప్పుడు టికెట్ ఎంత అంటే 15-16, అంటే 20 రూపాయలు. నేను వెళ్ళినప్పుడు 20 రూపాయలు వచ్చాడు. వచ్చి మెడ్రాస్ దిగాడు. మెడ్రాస్ దిగిన తర్వాత కనపడింది ఒక అలాగా
ఒక ఇది అంటే ఆశావాహంతోనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఎటు తిరిగినా ఎవరో పలకరించేవాళ్ళు దొరకట్లా ఇతనికి, అస్సలు దొరకట్లా. ఓకే. వచ్చాడు, అక్కడికి వచ్చాక తెలిసింది నాగేశ్వరరావు గారు ఇక్కడ లేరు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారని. నాగేశ్వరరావు గారు మిమిక్రీ బాగా చేసేవాడు. నాగేశ్వరరావుని కలుద్దాం అనుకున్నాడు. ఆయన ముందు మిమిక్రీ చేసేస్తే ఆయన ఆదరించేస్తాడని ఒక అభిప్రాయం. నాగేశ్వరరావు ఇక్కడ లేరు, హైదరాబాద్లో ఉన్నారని. మరి ఎన్టీ రామారావుని చూడాలి. ఎన్టీ రామారావు చూడాలంటే తెల్లారుజామున టూరిస్టులతో వెళ్ళాలని చెప్పేసి ఒకసారి చూశాడు ఆయన. చూసి వచ్చేసాడు ఆయన. చూసి ఎన్టీ రామారావు చూసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఎక్కడ తిరిగినా కూడా ఎవరో వేషాలు ఇవ్వట్లే, ఎవరు పలకరించలే. వేషాల కోసం వచ్చాడు అతను. ఆ తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ పడుకునేవాడు, నో ప్లేస్. ఇప్పుడు పాండి బజార్లో ఒక చెట్టు ఉంది, పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ రాత్రి అయ్యేటప్పటికి అక్కడ చేరికి అక్కడే రూపాయి 90 పైసలంతో భోజనం ఉండేదండి. అక్కడ తినేసి అక్కడ పడుకునేవాడు. పాండి బజార్ చాలా హోటల్స్ ఉన్నాయి ఏమండి. అలాగా కొంతకాలం అయిపోయి డబ్బులు అయిపోయింది. డబ్బులు అయిపోయేటప్పటికే గుర్తొచ్చింది, ఇప్పుడు ఎలాగా నేను అంటే కొంచెం ఆకలికి తట్టుకోలేడు ఇతను. ఏదో పని చేద్దామని హోటల్లో పని అడిగాడు, ఇవ్వల. ఇతను చూసి ఇవ్వల. ఇంకో పని ఎక్కడన్నా పని చేద్దామని ఎక్కడన్నా అడిగాడు, ఇవ్వల. రిక్షా తొక్కుదామని రిక్షా వాళ్ళని అడిగాడు, పోడా. అంటే ఇతను వెళ్ళిన చోటల్లా ఎలాగా అనుకున్నారంటే వీడొచ్చి మన ఫుడ్ కొడతాడో అని చెప్పి అందరూ అలా వచ్చిన వాళ్ళు మన ఫుడ్ కొడతాడో అని చెప్పి ఇతన్ని డిస్కరేజ్ చేసేవాడు. పైగా ఆంధ్ర ఇది అది ఉంది కదా, అప్పట్లో ఉండేది కదా, కొంత ఇతనికి భాష తెలియదు, కొంచెం ఇదిగా మాట్లాడతారు కదా. అంచేత కొంత ట్రై చేశాడు మొత్తానికి. అలా నీరసంగా ఉండంగా అప్పుడు నీరసపడిపోతున్నాడు. కొంచెం శుభ్రంగా తల్లి వండి పెడితే తిని, తెల్లజామున వండి పెడితే తిని వెళ్ళే అలవాటు కదండి. ఇది తట్టుకోలేకపోతున్నాడు పాపం. ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో ఒక సిచ్యువేషన్లో రాజుబాబు గారు మేకప్ మ్యాన్ కృష్ణన్ కలిశాడు. మేకప్ మ్యాన్ అతను. మేకప్ మ్యాన్ దగ్గర అతని దగ్గర తెలుగుడు అనేటప్పుడు కొంచెం ఇది ఉంటుంది కదా, అతని దగ్గర తన బాధ అంతా చెప్పుకున్నాడు. చెప్పుకుంటే రాజుబాబు గారు కూడా కొంచెం దయగలవాడే ఆయన. అంచేత ఆయన ఏం చేశాడంటే షూటింగ్ దగ్గర తీసుకెళ్తానని చెప్పేసి, ముందు నువ్వు పడుకోవడానికి రా అని చెప్పేసి ఒక పాత కారు షెడ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టాడు. అంతవరకు పడుకోవడానికి లేదు. చెట్టు దగ్గర ఉంటే చెట్టు దగ్గర పడుకునేవాడు. పార్కు దగ్గర కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు, పార్కు దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. ఎక్కడ దొరికితే, ఏ అరుగు దొరికితే ఆ దగ్గర పడుకునేవాడు. కొన్ని 3-4 రోజులు జరిగింది అలాగే. కాకపోతే పాండి బజార్ ఎలాంటిదంటే ఎవరికైనా మనుషులు కనపడే ప్రదేశం అదే. తెలుగు వాళ్ళు కానివ్వండి, తెలుగు వాళ్ళు మొత్తం కనపడే ప్రదేశం అదే పాండి బజార్. ఆ తర్వాత మర్నాడు ఇది అయిపోయిన తర్వాత షూటింగ్ జరుగుతుంటే షూటింగ్ తీసుకెళ్ళాడు. ఎవరిని? నారాయణమూర్తి తీసుకెళ్ళి గురువుగారికి పరిచయం చేశాడు. ముందు ఫస్ట్ గురువుగారు పరిచయం చేస్తే పరిస్థితి చెప్పాడు. తను చెప్పాడు, నేను ఇలా మిమిక్రీ చేస్తాను సార్, ఇది కాలేజీ చదువుతున్నాను, ఇది చెప్తాడు. సరే ముందు నీరసంగా ఉన్న భోజనం చెయ్యి అని చెప్పేసి భోజనం చేయించాడు. భోజనం చేయించిన తర్వాత అప్పుడు నీ పొజిషన్ ఏంటి చెప్పు అన్నాడు. ఏమీ లేదు సార్, ఆర్టిస్ట్ని అవుదామని వచ్చాను సార్, ఆర్టిస్ట్ అంటే ఇంట్రెస్ట్ సార్ నాకు బిగినింగ్ నుంచి, ఇలాగని తన చరిత్ర అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత సరే ముందు ఇంటి దగ్గర పెట్టండి అని చెప్పేసి ఇంటికి పంపించాడు. సరే ఉండడానికి ప్లేస్ దొరికింది. తిండి కూడా పద్మగారు ఆ ఇంట్లోనే అందరితో పాటు అన్నం పెడుతున్నారు. స్థిరత్వంగానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు సెటిల్ అయ్యాడు. కానీ ఆర్టిస్ట్ అవ్వాలనే ఇది ఉంది కదా. ఇప్పుడు అలా తిరుగుతున్నాడు. ముందు వెంటనే తాత మనవడిలో వేషం వచ్చేది కదా, అలా వచ్చేది కదా. ఏదో మంచి వేషం ఇవ్వాలనుకుంటారు కదా గురువుగారు, ఆర్టిస్ట్ కావాలనుకున్నప్పుడు. అంచేత ఇంకా గురువుగారు లేకుండా ఇక్కడ తినేసి వేరే చోట ఎక్కడైనా ప్రయత్నాలు చేయటం మొదలు పెట్టాడు ఇతను. ఉండటం ఇక్కడ ఉంటూ అంటే ఉండటానికి తినటానికి పెట్టాడు ఆయన. ఇక గురువుగారు బిజీగా తిరిగేస్తున్నారు, ఇక వేరే ప్రయత్నాలు చేసుకుంటూ మొదలు పెట్టాడు ఇతను. కానీ ఇక్కడ దాసరి గారిని ఆయనది ఫస్ట్ ఫిల్మ్ అది.
ఏది తాత మనోడు ఫస్ట్ ఫిలిం. ఫస్ట్ ఫిల్మ్ అయితే అది ఆయన ఫస్ట్ లోనే ఇలా ఆదరించడం ఆదరించడం అవును. గొప్ప అవును. విషయం. పైగా ఆయన కూడా కష్టాలు పడ్డాడు కాబట్టి, ఇంకా అదే అవమానాలు పడి చాలా అవమానాలు పడ్డాడు కాబట్టి Correct, చెప్పుకున్నాం మనం. అవునవును. ఇలా ఉంటుండగా కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మన ఎం బాలయ్య గారు సినిమా తీస్తున్నారు, నేరము శిక్ష, కృష్ణ గారి సినిమా. ఒక చోటకి వెళ్తే ఆంజనేయ స్వామి గుడి దగ్గర బంటుండ్రా సీతారాముల బంటుండ్రా అంటే ఏదో ఒక పాట సాంగు 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో జరుగుతుందంట. అయితే ఎవరినో అడిగితే నేను వేస్తాను బాబు అంటే ఆ మందిలో నిలబెట్టేశారు. మందిలో నిలబెట్టేసి జూనియర్ ఆర్టిస్టులతో పాటు లెక్కేశారు. అక్కడ అడిగాడు వెళ్ళి ఎవరినో, అక్కడ ఎవరు ఉంటారు, మ్యాక్సిమం సప్లయర్ ఉంటాడు, కోఆర్డినేటర్ ఎవరు ఉంటారు. ఆ కోఆర్డినేటర్ ఉంటే అక్కడ నిలబెట్టాడు. 100 మందిలో ఆ పాటలో పాల్గొన్నాడు. పాటలో పాల్గొన్న తర్వాత ఆ తర్వాత డైరెక్టర్ గారిని అడిగాడు, అయ్యా నేను ఊరి నుంచి ఇలాగా దీనికోసం వచ్చాను, నేను విశ్వనాథ్ గారిని అడిగాడు. వచ్చి ఏదైనా మెయిన్ ఆర్టిస్ట్ పక్కన, ఏదైనా హీరో గారి పక్కన ఏదన్నా నిలబడే ఇదన్నా ఇవ్వండి, చెప్పుకోవడానికి బాగుంటుందని బతిమాలాడు. వెళ్ళి ఆయన ఓకే అని, సరే అయ్యా ఇప్పుడు ఇచ్చేదంటే రిక్వెస్ట్ చేశారు కదా పాప, అందుకని అలా మెయిన్ ఆర్టిస్టుల పక్కన నిలబెట్టి 2-3 షాట్లు అయ్యో తీశారు. అది అంటే రికగ్నైజబుల్ పోర్షన్ అది. ఓకే, ఫస్ట్ అది అయిన తర్వాత అప్పుడే ఈ సినిమా అయింది. సినిమా అయిన తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. తప్పుతాను అనుకున్నాడు కదా, ఇక్కడే కంటిన్యూ అయిపోదాం అనుకున్నాడు, రిజల్ట్స్ వచ్చినాయి. ఇది గురువుగారికి తెలిసింది. గురువుగారు తెలిసిన తర్వాత నువ్వు ఇక్కడ డిస్కంటిన్యూ చేయకూడదు, నువ్వు వెళ్ళి కాలేజీలో చేరి డిగ్రీ చదివి ఆ తర్వాత నీకు నేను ఇస్తాను, నేను హామీ ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పేశారు. పంపించాడు. పంపించేసి తిరిగి వెళ్ళిపోయాడు, ఊరికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, 36 రూపాయలు అంత ఇచ్చారు. ఎక్కడ మన విశ్వనాథ్ గారి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ 2 రోజులు 3 రోజులు చేస్తే పాట ఉంటుంది కదా, అదే 3/12 ఎంతో 3/10 ఎంతో ఇచ్చారు, 36 రూపాయలు. అది పట్టుకుని ఊరు వెళ్ళిపోయాడు. ఊరు వెళ్ళిపోయి ఇక ఇదంతా మైనర్ గానే ట్రావెల్ అయింది. ఇదంతా మైనర్ గానే, అంతే కదా. మైనర్ అంటే అదే, ఇంటర్మీడియట్ అంటే అదే, ఇంటర్మీడియట్ అదే కదా, అదే ఆ ఏజ్ లోనే, 16, 17, 18 ఆ ఏజ్ లోనే. కాకపోతే అది తర్వాత కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీలో ఈ పోస్టులన్నీ ముందు చెప్పాను చూసారా, ఈ పోస్టులన్నీ ఇతనికి మంచి లీడర్షిప్ ఇచ్చేసారు వాళ్ళు అక్కడ. అక్కడి నుంచి ప్రతి దాంట్లో పాల్గొనడం మొదలుపెట్టాడు ఆయన. అందరినీ ఏదైనా అన్యాయం చేస్తే, ఒక కాలేజీలో ఏదన్నా ఇది జరిగింది అనుకోండి, అతను ఫైట్ చేయటం, ఒక ఫైటర్గా ఇతను అన్యాయాన్ని ఎదిరించేవాడిగా పేరు పడ్డాడు. అందరూ అతని సపోర్ట్ కోసం వచ్చేవాళ్ళు. ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఏదన్నా జరిగితే అతని సపోర్ట్ కోసం వచ్చి ఇతను జనాలు తీసుకెళ్ళి ఫైట్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు. సో లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడే వచ్చేసింది. ఇలాగా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మెడ్రాస్ బయలుదేరి వచ్చాడు. ఆయన వరకు గురువు గారు ఎప్పుడు కూడా చిన్న సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. బిగినింగ్లో పెద్ద ఆర్టిస్టుల సినిమాలు వచ్చినా కూడా ఆయన చేయలే. ఎప్పుడు కూడా నాకు మొత్తం స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతిదీ నా కంట్రోల్లో ఉంటే నేను సినిమాలు తీస్తాను. పెద్ద బ్యానర్స్ కూడా వచ్చినాయి ఆయన గురువుగారు చేయలే. అంచేత మళ్ళీ నారాయణమూర్తితోటే సంగీత అనే సినిమా తీశాడు ఆయన. సంగీత అనే సినిమా హరిగోపాల్ ప్రొడ్యూసర్గా, అదొక 50 రోజులు ఆడింది. అంతగా ఇది పోయినా మంచి పేరు వచ్చింది, ఆర్టిస్ట్గా మంచి సినిమా అని పేరు వచ్చింది, అంతే. అది అయిన తర్వాత ఇక బయట పిక్చర్లో అగ్నిపూలు అనే సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా వేశాడు. బయట కూడా తిరుగుతూ ఉంటాడు కదా, అగ్నిపూలు ఏది మన సురేష్ రామానాయుడు కదా అనుకుంటుంది, దాంట్లో కూడా వేశాడు. వేసిన తర్వాత మాదాల రంగారావు గారిని కలిశాడు ఒకసారి. వీళ్ళందరూ ఒకటే కదా, వాళ్ళందరూ భావాలు ఒకటే కదా. మాదాల రంగారావు గారిని కలిశాడు. కలిసిన తర్వాత ఒకరి భావాలు ఒకళ్ళు వెలిపుచ్చుకున్నారు. అయిన తర్వాత ఆయన ఎంకరేజ్ చేశాడు, ఇతని భావాలు నచ్చి ఆయన ఎంకరేజ్ చేసి ప్రజాశక్తి, జనమనం అనే సినిమాలో మాదాల రంగారావు గారితో సినిమాల్లో ఈయన వేషాలు వేశాడు. అక్కడే టీ కృష్ణ గారు కూడా కలిశాడు. టీ కృష్ణ గారు వాళ్ళు ఫ్రెండ్స్ బాగా. అక్కడ కూడా టీ కృష్ణ గారు కలిశాడు. ఆయన కూడా తన సినిమాల్లో దేశంలో దొంగలు పడ్డారు అనే లాంటి సినిమాలో నారాయణమూర్తి గారికి వేషం ఇచ్చారు. ఇద్దరికి భావాలు కలిసినాయి. ఇలా వేస్తున్నాడు కానీ నారాయణమూర్తి గారికి తృప్తి కలగట్లా. నేనేమనుకుని వచ్చాను, అసలు నన్ను ఏదో హీరో చేస్తారు,
నేనేదో హీరో అయిపోదామని వచ్చాను, కానీ ఇప్పుడు ఆర్టిస్ట్కి తక్కువ, జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ అన్న తీరులో ఉంది ఇప్పుడు. కానీ నన్ను గురువుగారు అంటే 2 సినిమాలు తీసేశారు, ఇక మళ్ళీ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయటం కరెక్ట్ కాదు. పోనీ నాతో ఎవరన్నా తీసే నిర్మాతలు ఉంటారంటే నేనేం సాధించానని నిర్మాతలు వస్తారు, రారు. సో ఇప్పుడు ఏం చేయాలి, నిర్మాతలు ఎవరు నాతో సినిమా తీయరు, కానీ నా ఆశ నెరవేర్చుకోవాలి. నేను ఎలాగైనా సరే నేను అక్కడ చెప్పొచ్చాను, నేను హీరో అయ్యి మంచి పేరు సంపాదించి వస్తానని చెప్పి ఊళ్ళో చెప్పొచ్చాను. ఇప్పుడు నేను ఇలాగా ఫెయిల్యూర్ క్యాండిడేట్గా నేను వెళ్ళదలుచుకోలేదు. ఏం చేయాలి, ఎలాగైనా సాధించాలి. నిర్మాతలా రారు. సరే దర్శకుడు ఇప్పుడు నాకు అనుగుణంగా చేయాలంటే నేను అనుకున్నట్టుగా చేయాలంటే దర్శకుడి చేతుల్లో ఉంది. దర్శకులా నన్ను పెట్టి సినిమాలు తీయరు. గురువుగారు అంటే ఏదో అభిమానంతో చేశారు తప్ప మిగతా వాళ్ళు నాతో ఎందుకు తీస్తారు అంటే అప్పుడు దర్శకుడు కూడా నేనే అయితే ఎలా ఉంటుంది. ఓకే, నేను అనుకున్న విధంగా నా క్యారెక్టర్ నా భావాలకి అనుగుణంగా నేను సినిమాలు తీసుకోవచ్చు. ఇప్పుడు నిర్మాత కావాలి, దర్శకుడు అవ్వాలంటే నిర్మాత కావాలి. నిర్మాతలు ఎవరిస్తారు, ఎవరెవరు. అందుకని అప్పుడు మళ్ళీ ఊరు బయలుదేరి వెళ్ళాడు. ఊరు బయలుదేరి వెళ్ళి మొత్తం తన తనను అభిమానించే వాళ్ళందరినీ, స్టూడెంట్స్ని, పెద్దల్ని, ఊళ్ళో తను సహాయం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు తనంటే ఒక విధమైన గౌరవం ఉన్న వాళ్ళందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు నారాయణమూర్తి. అంటే క్రౌడ్ ఫండింగ్ అంటారు దీన్ని. అందరిని ఏర్పాటు చేసి నేను ఇలాగా వెళ్ళాను. నేను ఒక సినిమా నేనే తీసి దర్శకత్వం వహిద్దాం అనుకుంటున్నాను. నాకు మీరు హెల్ప్ చేస్తే మీ పైసలు మీరు ఏమిచ్చారో అది అంటే క్రౌడ్ ఫండింగ్ లాగా ఎవరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వండి. నేను ఆ బడ్జెట్లోనే నేను సినిమా తీసుకుంటాను. నేను సినిమా తీసి ఖచ్చితంగా మీ డబ్బులు మీకు నేను తిరిగి ఇచ్చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి. క్యారెక్టర్ బాగా తెలుసు వాళ్ళకి, ఇతను డబ్బులకు ఆశపడేవాడు కాదని చెప్పి. అందరూ తలకు 5,000, 10,000 అలాగ 1,000 ఇచ్చిన వాళ్ళు 1,000 ఇచ్చారు. పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో కొంతమంది సాయం చేశారు. అప్పటికే తిరిగి ఉన్నాడు కదా గురువుగారితో పాటు. ఇండస్ట్రీ కూడా కొంతమంది ఫైనాన్స్ ఇప్పించారు కొద్దిగా. అలాగా తను వెళ్ళి తన ఊరు ఒక మొట్టమొదటి సినిమా తన దర్శకత్వంలో ప్రారంభించాడు. ఒక యజ్ఞంలాగా ప్రారంభించాడు. యజ్ఞమే, సమితులన్నీ కూర్చుని యజ్ఞంలాగా స్టార్ట్ చేశాడు. సినిమా తన భావాలకు అనుగుణంగా కథ రాసుకుని టీ కృష్ణ గారికి వినిపించాడు. టీ కృష్ణ గారు ఏమన్నాడు, నేనే హీరోగా చేస్తాను కదా అన్నాడు. కాదు, నాకోసం నేర్చుకున్నాను అది అంటే కథ బాగుంది, చాలా బాగుంది, నాకు చేయాలనే ఉత్సాహం ఉంది అన్నాడు టీ కృష్ణ గారు. కాదులే నేను చేసుకుంటాను, ఇది నా కోసం నేను చేసుకున్న, పైగా డబ్బులు కూడా నాయి కూడా కాదు అని చెప్పేసి వాళ్ళు నారాయణమూర్తి గారు కృష్ణ గారిని ఇచ్చేసి అర్ధరాత్రి స్వాతంత్రం అనే సినిమా తీశాడు. ఆయన అర్ధరాత్రి స్వాతంత్రం అనే సినిమా తీసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేశాడు. డీల్ చేసిన సెన్సార్లో ప్రాబ్లం కూడా వచ్చింది. అది ఓపిక్గా పెద్దలందరి సహాయంతో దాని సెన్సార్ నుంచి బయటపడి రిలీజ్ చేస్తే అనుకోని విధంగా సక్సెస్ అయింది. ఫస్ట్ సినిమా ఎలా తీశాడు, ఎలా తయారు చేశాడంటే సినిమా వెళ్ళటం, ఆ ఊళ్ళో మొత్తం వంటలు పెట్టించి ఎలాగా ఎంత బడ్జెట్లో ఎలా తీయాలో అలా తీశాడు ఆయన. 16 లక్షలు ఎంత అయిందన్నారు అప్పట్లో. అదే జనం, ఎక్కువ జనం ఏమండి. అలాగా ఎంత కంట్రోల్లో తీయాలో బడ్జెట్, తన భేషజానికి పోకుండా, ఖర్చు ఎక్కువ కాకుండా సినిమా తీశాడు ఆయన. సో తన అర్ధరాత్రి స్వాతంత్ర సినిమా హిట్ అయింది. హిట్ తర్వాత ఒక ఇమేజ్ వచ్చేసింది నారాయణమూర్తి గారికి. ఆ తర్వాత వెంటనే దండోరా, అడవి దివిటీలు, భూ పోరాటం, చలిచేమలు, ఊరు మనరా, వరుసగా ఇలా తీశాడు. దాదాపుగా 26 సినిమాలు తీస్తే 10 సినిమాలు సక్సెస్ అయినాయి, 16 సినిమాలు పోయినాయి, 13 సినిమాలు 14 సినిమాలు పోయినాయి. ఇవన్నీ ఎర్ర సైన్యం, లాల్ సలాం అవి బాగా చుండూరు సంవత్సరాన్ని తీసుకున్నాడు. తర్వాత యూనివర్సిటీ అని తీశాడు విద్యార్థుల గురించి, లేటెస్ట్. తర్వాత కూలన్ తీశాడు. తర్వాత ఇలాంటి సినిమాలన్నీ తీశాడు ఆయన. అంటే దాదాపుగా అన్ని సినిమాలు చెప్పాను. ఆయన భావాలకు విరుద్ధంగా సినిమా తీయలే, కమర్షియాలిటీలో తీయలే. బయట సినిమాలు చేసిందల్లా ఇక్కడ ఒకటిను
ఆయన మన బాబురావు గారి దాంట్లో ఒక సినిమా ఏదో చేశాడు. తర్వాత కాటకాడ ప్రసాద్ గారు సింగన్న అని ఒకటి చేశాడు. ఓకే. కాటకాడ ప్రసాద్ గారు బయట సినిమాలు చేసి ఇక్కడ ఒరే రిక్షా సూపర్ హిట్ ఇక్కడ. అవును. గురువు గారు దాంట్లో వచ్చిన దీంట్లో డబ్బులు ఇస్తే అది రిక్షా వాళ్ళకి డొనేట్ చేశాడు ఈయన. తర్వాత వచ్చిన డబ్బుల్లో ఏం చేశాడంటే ఊళ్ళో ఏమేమి హెల్ప్ కావాలో హాస్పిటల్ ఒకటి కట్టించాడు. మంచినీటి సరఫరా ఏదో కావాలంటే పంపించాడు. ఏమేమి అవసరమో ఊళ్ళోకి తను పుట్టిన ఊరికి తన గ్రామానికి ఏమేమి చేయాలో అన్ని సౌకర్యాలు చేశాడు తన డబ్బులతో. ఓకే. ఇక్కడ తను ఏమీ అసలు ఆర్భాటం లేకుండా, కారు కూడా లేకుండా కేవలం ఆటోలోనే వెళ్ళేవాడు. దూరం వెళ్ళాల్సి వస్తే, దగ్గరికి వెళ్ళాల్సి వస్తే నడిచే వెళ్ళేవాడు ఆయన. ఇది బాగా నచ్చింది. తర్వాత ముందు డబ్బులు వసూలు చేశాడు, అందరూ ఇచ్చారని చెప్పాం కదా. అందరి దగ్గరికి వెళ్ళి సినిమా సక్సెస్ అయిన తర్వాత అందరికి వెళ్ళి తుణమో పనుమో ఎక్కువ ఇచ్చి వాళ్ళందరికీ సెటిల్ చేశాడు ఆయన. తనకి ఫైనాన్స్గా హెల్ప్ చేసిన అందరికి వెళ్ళి పొద్దున్నే తలుపు కొట్టి, ఇదిగోండి మీరు ఇచ్చిన డబ్బులు మీకు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి నమస్కారం పెట్టి అందరి డబ్బులు ఇచ్చేసి వచ్చాడు. అంత నిజాయితీగా చేశాడు. ఓకే. అతని నిజాయితీని అందరికీ నచ్చి అందరూ సాయం చేస్తున్నారు. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా సినిమా తీసుకో, నువ్వు అర్ధరాత్రి వచ్చి డబ్బులు అడుగు ఇస్తావని అందరూ నిర్మాతలు కానీ ఎవరు కానివ్వండి. నారాయణమూర్తి అంటే ఒక నిబద్ధత గల మనిషి, ఒక నిబద్ధత గల నిర్మాత. అతను అన్నమాట అంటే తప్పడు, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు అనేది ఇండస్ట్రీలో వచ్చేసింది. తర్వాత తను అనుకున్నది ఏమైనా సరే మాట్లాడడంలో అతను ఒక నిర్మోహమాటంగా మాట్లాడతాడు. ఒక సభలో చిరంజీవి గారు అన్ని సినిమాలు చేశారు, మెగాస్టార్, సందేహం లేదు. కానీ నాగేశ్వరరావు గారికి ఒక సినిమా చెప్పుకోవడానికి ఉన్నాయి, గొప్ప సినిమాలు ఉన్నాయి. రామారావు గారికి గొప్ప సినిమాలు ఉన్నాయి. కృష్ణ గారికి కూడా అల్లూరి సీతారామరాజు ఉంది. కానీ చిరంజీవి గారికి ఏ సినిమా ఉంది చూసి ఆ క్లిప్ అది కూడా అంటే తన 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 అభిప్రాయాన్ని చెప్పటంలో అలవాటు చేశాడు ఇండస్ట్రీకి. అంటే నారాయణమూర్తి ఏదన్నా చెప్పగలడో చెప్తాడు అనేది అది ఎవరు అనుకునే పరిస్థితి కూడా లేదు. అందులో మొహమాటం కూడదు. అంటే అభిప్రాయాన్ని అందరూ తీసుకున్నారు కూడా. అతను నిజమే మాట్లాడతాడు, నిజాయితీగా మాట్లాడతాడని ఇలా అనిచినప్పుడు. కానీ ఇతను చేసిన ఇదేంటంటే తన సిద్ధాంతాలకి, తన ప్రజా జీవితానికి అడ్డుపడతారని చెప్పి వివాహం పట్ల సుముఖత లేదు. కాలేజీలో ఒక ఏదో లవ్ చేశాడని అన్నారు, అది తల్లిదండ్రులు ఒప్పుకోలేదని అన్నారు, ఒక వార్త విన్నాను నేను. కానీ ఇతని అభిప్రాయం పెళ్లి చేసుకోకూడదని, ఆ సిద్ధాంతాలు దీంట్లో పడిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆ తర్వాత కొన్నేళ్ళు గడిచిన తర్వాత తనకేదో హాస్పిటల్లో ఏదో ఒక ఆపరేషన్ చేయాల్సి వస్తే అప్పుడు అనిపించింది, ఏదో ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేసుకుని ఇవాళ ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్తుంటే నేనే వెళ్ళాలి, ఏదన్నా కూర తినాలనిపిస్తే హోటల్ నుంచి తెప్పించుకోవాలి, అదే నా తోడుంటే, నా భార్య ఉంటుంటే ఇవాళ బాగుండేది కాదంటే నేను చేసిన తప్పు ఎవరు చేయకండి అని చెప్పి మ్యారేజ్ గురించి యూత్కి ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు ఆయన ఇంటర్వ్యూలో. అండ్ అందరూ విన్నారు కూడా. ఏమండి అలాగా అంచేత తను సంపాదించిన దాన్ని తను అనుకున్న విధంగా తను ఏమైతే తన భావాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఊళ్ళోకి ఖర్చు పెట్టాడు తప్ప తనకంటూ సొంతంగా ఏమి మిగిల్చుకోవాలి అతను. అయినా కూడా సర్వైవ్ అయ్యాడు, ఎందుకంటే తన నిజాయితీ వల్ల. సినిమాలు ఫెయిల్ అయినా కూడా, ఫ్లాప్ అయినా కూడా అతను సర్వైవ్ అయ్యడానికి కారణం అతని నిజాయితీ. మళ్ళీ సినిమా తీయడానికి పెట్టుబడి పెట్టేవాళ్ళు అందరూ ఎవరైనా. ఇతను ఎప్పటికైనా ఆ తర్వాత ఊరు మనదులో ఏదో ఒక విజయం సాధించి 12, 13 సినిమాలు ఫ్లాప్ తర్వాత ఊరు మనదురా అనేదో సక్సెస్ అయింది. అదే కొంచెం రికవర్ అయ్యాడు. మళ్ళీ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, ఏదో రాసుకుంటూ ఉంటాడు. తన భావాలని ఇన్స్పైర్ అయితే ఎక్కడ ఏది ఇన్సిడెంట్ చూసి ఇన్స్పైర్ అయినా అతను ఏ సమస్యనైనా సినిమాగా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు అదే ఒక యజ్ఞంలాగా అతను తన జీవితాన్ని ఇచ్చేసుకుంటూ ఇప్పుడు 75 సంవత్సరాలకు వచ్చాడు. దాదాపుగా 71, 72 ఉంటాయి ఇప్పుడు అతను. కానీ తన యాత్ర మాత్రం మానల, తన సిద్ధాంతాలతో నమ్మి ఇలా ఉన్నాడు. కానీ ఒక జీవితంలో అతను చేసిన తప్పు ఏంటంటే పెళ్లి చేసుకోకపోవటం. విద్యార్థి ఎవరికైనా ఎంత సిద్ధాంతాలని కాదు. ఇప్పుడు వామపక్ష భావాలు ఉన్నాడు కూడా భార్యల సపోర్ట్ చాలా ఉండేది వాళ్ళకి. ఈయన
అలాగా అనుకోలేదు, పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. తనకేమైనా అడ్డొస్తారేమో అనుకున్నాడు ఆయన, అదే తన వృత్తికి ఏమన్నా అడ్డొస్తారేమో అని అనుకున్నాడు. అది మిస్ఫైర్ అయింది. ఓకే. ఇప్పుడు ఎక్కడో ఒంటరిగా ఒక రూమ్లో ఇక్కడే ఉంటూ తను రోజు వస్తూ ఉంటాడు, ఏదో రాసుకుంటూ ఉంటాడు, అవకాశం వచ్చినప్పుడు అలా సినిమాలు తీస్తూ ఉంటాడు, బాగానే ఉన్నాడు అందరినీ. ఆ తర్వాత ఇతనికి ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం ఒక సభలో చెప్పాడు ఆయన, ఆకాశ మార్గాన పయనిస్తున్న నారాయణమూర్తి గురించి. ఆకాశ మార్గాన పయనిస్తున్న సినిమా రంగాన్ని భూమి మీదకి దింపిన ఘనాపాటి నారాయణమూర్తి అని గురువుగారు ఒరే రిక్షా సభలో చెప్పాడు ఆయన. విప్లవ సినిమాలు తీయటం అనేది ముళ్ళబాట వంటిది, ఆ ముళ్ళబాటని తనకు పూలబాటగా మార్చుకున్నాడు నారాయణమూర్తి అన్నాడు ఆయన. తర్వాత ఈయన గద్దర్ గారు గజ్జె జనగళం గజ్జె ఆగిన రోజున ప్రజల గళం వినిపించడానికి నారాయణమూర్తి సినిమాలు వస్తాయన్నాడు. నారాయణమూర్తి సినిమాలు పనికి వస్తాయన్నాడు. ఓకే. వాళ్ళు జనగళం గజ్జె ఆగిన రోజున నారాయణమూర్తి సినిమాలు ప్రజల గళం వినిపిస్తాయి అన్నాడు. అంటే అదే తన అంటే ప్రాబ్లమ్స్ అన్ని, జనాల ప్రాబ్లమ్స్ అన్నీ తన సినిమాల ద్వారా చెప్తాడని చెప్పి. తర్వాత ఇంకొక గొప్పతనం ఏంటంటే బెంగాలీ రచయిత సదాభారత్ ఎవరున్నారు ఒక పేరు, దాన్ని ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మీద ముఖ చిత్రం నారాయణమూర్తి ఫేస్ ఉంది. ఇంతకంటే ఘనత ఏముంది? బెంగాలీ వామపక్ష భావాలు కదా, అన్వేషక్ ఏదో పుస్తకం పేరు ఉంది అది. ఓకే. అది అంటే ఇన్ని ఘనతలు సాధించాడు నారాయణమూర్తి. నారాయణమూర్తి కంటూ ఒక ఇమేజ్, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి చాలా కష్టాలు పడి చదువుకుని ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక సొంత ఇమేజ్ని సాధించుకుని ఒక ప్రముఖ వ్యక్తిగా రూపొందడంలో తన కృషి, దీక్ష, పట్టుదల, నిజాయితీ ఇవన్నీ హెల్ప్ చేసింది నారాయణమూర్తికి. అంటే ఒకటండి, ఇక్కడ ఒరే రిక్ష అంత పెద్ద హిట్ అయింది కదా, దాని తర్వాత వీళ్ళ కాంబినేషన్ సినిమా లేదండి. సినిమా లేదంటే దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. అంటే ఒక సక్సెస్ అయిన తర్వాత అనేకమైన కారణాలు ఉంటాయి. ఓకే. ఓకే. అది మనం డిస్కస్ చేసుకోలేము. ఓకే. దానికైనా ఇన్నర్ కారణాలు చాలా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈయనది ఎప్పుడు కూడా సక్సెస్ అంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ శాతం ఉన్నాయి కదా. ఫెయిల్యూర్స్ అంటే నష్టాన్ని భర్తీ చేయటం సంబంధించి అంటే ఎవరి దగ్గర ఏది బ్యాలెన్స్ లేదైతే బ్యాలెన్స్ లేదండి. భర్తీ చేసుకుంటూ వచ్చాడు. ఇచ్చేదంటే సినిమాలు చేసుకుంటూ ఏదో విధంగా కవర్ చేసుకునేవాడు అండి పాపం. అదే ఏదో విధంగా ఇది అమ్మేసో, డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చో, లేకపోతే ఇది చేసో అది చేసో తను ఫైనాన్షియల్ గా ఏమి వెనకేసుకుంది, ఖర్చు పెట్టేశాడు, సంపాదించాడు, అదే కోట్లు సంపాదించాడు. ఏం లేవు, మొత్తం మిగతా అంతా ఇవ్వటమే తప్ప ఏం లేదండి. ఓకే. వాళ్ళ తన కోసం అంటూ ఏమి ఒక బిల్డింగ్ కూడా కట్టుకోవాలి అక్కడ. అదే రైట్. తన కోసం అంటూ ఏమి కట్టుకోవాలి, ప్రజల కోసం కట్టుకున్నాడు. ప్రజల కోసం అంటే ఒక పెర్ఫెక్ట్ సిద్ధాంతవాదండి ఆయన. తర్వాత నారాయణమూర్తి ఎంతవరకు ఎదిగాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 2 సార్లు పార్లమెంట్ సీటు ఆఫర్ చేసింది. నాకు వద్దు సార్ అన్నాడు. అంటే అతను ఎంత సింపుల్ అర్థం చేసుకో. అతని క్యారెక్టరు రాజకీయానికి వెళ్తే ఎన్నైనా ఉపయోగాలు ఉండొచ్చు, ఉపయోగం కోసం, ప్రయోజనాల కోసం అతను ఆశించలేదు. తన జీవితం ఇక్కడ దీనికే అంకితం అనుకున్నాడు, సిద్ధాంతానికి. తర్వాత కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీట్ ఇచ్చింది, నాకు వద్దు సార్ అన్నాడు, నిరానన్నాడు. అతను ఎంటర్ అయితే అతను వాగ్దాటికి, అతను ఆరేటర్, గుడ్ ఆరేటర్. అతను ఎక్కడైనా కూర్చోబెట్టేవాడు. రాజకీయ పార్టీలు అన్నీ ఆహ్వానించినాయి అతన్ని. అతను నారాయణమూర్తి దానికోసం ఆశించకుండా, తన జీవన విధానాన్ని మార్చుకోకుండా కాలినడకన వెళ్ళే కష్టజీవి నారాయణమూర్తి. ఇతనికి అంటరానితనం అంటే నచ్చదండి. ఎవరన్నా మాట ఎత్తారంటే ఫైట్ చేస్తాడు. ఏమండి, ఈ బర్త్డేలు చేసుకుంటారు చూసారా, ఏంటి అసలు ఇష్టం లేదు. మదర్స్ డే, ఫాదర్స్ డేలు జరుపుకోవాలా, వాళ్ళందరూ ఉన్నారు కదా మనకి, అమ్మా నాన్నల కంటే ప్రత్యక్ష దైవాలు అవి, వాళ్ళకంటే ఏమిటంటాడు. స్వర్గం నరకం ఉన్నాయంటే నమ్మడు. దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, దేవుడిని నమ్ముతాడు. అందుకని తనకు పెళ్లి కానప్పుడు
దేవుడు నేను ఇంత ఇంత చేశాను కదా, దేవుడు నాకు ఒకటే అన్యాయం చేశాడు, అన్నీ ఇచ్చాడు నాకు, కోట్లు సంపాదించే దీని కూడా ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, దర్శకుడిగా చేశాడు, కానీ నాకు పెళ్లి మాత్రం దేవుడు ఎందుకు చేయలేదా అని అనుకుంటాడు ఆయన. ఓకే, ఒక మాట అన్నాడు ఆయన, నేను జీవించినంతకాలం నేను తోడు ఉంటే బాగుండేది, నాకు ఏదైనా కూర తినాలనిపిస్తే భార్య ఉండి పెట్టేది ఉండుంటే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాల్సి భార్య తోడుగా ఉండేది, కానీ లేదు, నా జీవితం ఇలా అయిపోయింది, అంచేత నాలా ఎవరో పెళ్లి చేసుకోకుండా తప్పులు చేయొద్దు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ లెఫ్ట్ భావజాలం వాళ్ళు ఎక్కువ దేవుణ్ణి నమ్మరే. కానీ నమ్ముతాడండి, ఇతను నమ్ముతాడు, దేవుడు నమ్ముతాడు. ఓకే, అంటే దేవుడు అనే పదం అంటే తన పర్సనల్గా నమ్మకపోవచ్చు, కానీ బయటికి ఇదేం లేదు, అతను నమ్ముతాడు, చేస్తాడు. దేవుడు అంటే పూజించడు, కానీ నమ్మకం ఉంది, ఒక అపూర్వ శక్తి ఉందని మాత్రం నమ్ముతాడు. ఓకే, ఇంచేతంటే పక్కా హిందూ కదండి మన, ఇది కదా, రైట్. ఎన్ని భావాలున్నా అంటే ప్రజలే దేవుళ్ళని నమ్ముకున్నాడు, ఎక్కువ పర్సంటేజ్ ప్రజలే దేవుళ్ళు, అదే ప్రజలకే చేయాలి అని నమ్ముకున్నాడు. ఇది నారాయణమూర్తి చరిత్ర.